గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శరన్నవరాత్ర మహోత్సవాల్లో ఈ 4వ రోజుని కూష్మాండ దుర్గాదేవిని అందరం కూడా ఆరాధన చేస్తూ ఉంటాం. ఈ రోజున మనం కూష్మాండ దుర్గాదేవి గురించి తెలుసుకుంటున్నాం. సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ దధాన హస్తపద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తు మే. నవరాత్రి ఉత్సవాల్లో ఈ 4వ రోజున కూష్మాండదేవి స్వరూపాన్ని దుర్గామాత భక్తులందరూ కూడా పూజలు చేస్తూ ఉంటారు. దుర్గామాత యొక్క 4వ స్వరూపం యొక్క నామం కూష్మాండ దుర్గాదేవి అని వ్యవహరిస్తూ ఉంటాం. దరహాసం చేస్తూ బ్రహ్మాండాన్ని సృజించింది కాబట్టి ఈ దేవుని కూష్మాండ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. కూష్మాండం అంటే గుమ్మడికాయ. ఈ జగత్సృష్టి జరగానికి ముందు అంతటా కూడా గాఢాంధకారం అలుగుని ఉంది. అప్పుడు ఈ దేవి తన యొక్క దరహాస మాత్రం చేత ఈ బ్రహ్మాండాన్ని సృజింపజేసింది కనుక ఈవిని సృష్టికి ఆద్యశక్తి అని పిలుస్తూ ఉంటారు. ఈ సృష్టిని రచించినటువంటి పూర్వం బ్రహ్మాండానికి అస్తిత్వమే లేదు అసలు. ఈ కూష్మాండ దుర్గాదేవి సూర్యమండలాంతర్వర్తిని, సూర్యమండలాన్న నివసింపగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఈమెకే ఉన్నాయి. ఈమె యొక్క శరీర కాంతి ఎలా ఉంటుందంటే సూర్యకిరణ ప్రభల వలె దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది. ఈ అమ్మవారి యొక్క తేజస్సు నిరుపమానం, నిర్వచించలేనటువంటిది. ఆవిడే సాటి. ఇతర దేవతలు ఎవరూ కూడా ఈమె యొక్క తేజ ప్రభావాలతో తొలతూగజాలరు. ఈమె యొక్క తేజోమండల ప్రభావం చేత దశ దిశలు కూడా వెలుగొందుతున్నాయి. బ్రహ్మాండంలో ఉండేటువంటి సకల వస్తువులలో, ప్రాణుల్లో ఉండేటువంటి తేజస్సు ఈ అమ్మవారి యొక్క ఛాయ అని చెబుతారు. కూష్మాండ దుర్గాదేవికి 8 భుజాలతో విరాజిల్లుతుంటుంది కాబట్టి ఈవిని అష్టభుజాదేవి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ అమ్మవారికి 7 చేతుల్లో వరుసగా కమండలవు, ధనుస్సు, బాణం, కమలం, అమృత కలశం, చక్రము, గద అనేటువంటివి ధరించి మహా తేజస్సుతో చేదరిల్లుతూ ఉంటుంది. 8వ చేతిలో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించేటువంటి జపమాల కలిగి ఉంటుంది. ఈ అమ్మవారి సింహవాహన. సంస్కృతంలో కూష్మాండం అంటే గుమ్మడికాయ అని అర్థం ఇందాక చెప్పాను. మనం యజ్ఞయాగాదులు చేసేటప్పుడు కూష్మాండ బలిని ఇస్తాం. ఆ కూష్మాండ బలి అంటే ఈ అమ్మవారికి అత్యంత ప్రీతికరం. అందువల్ల ఈవిని ప్రధానంగా కూష్మాండ దుర్గా అని పిలుస్తారు. కాబట్టి ఈ 4వ రోజు చేసేటువంటి ఈ కూష్మాండ దుర్గామాత యొక్క భక్తులు ఆరాధించేటువంటి విధానంలో ఈ రోజున సాధకుడి యొక్క అనగా భక్తుడి యొక్క మనస్సు అనాహత చక్రంలో ఉపాసనా మార్గం చేసేటువంటి వాళ్ళకి స్థిరమవుతుంది. కాబట్టి ఈ రోజున సాధకుడు మిక్కిలి పవిత్రమైనటువంటి నిశ్చలమైనటువంటి మనస్సుతోటి ఈ అమ్మవారి యొక్క స్వరూపాన్ని ధ్యానిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. భక్తులందరూ కూడా ఈ దేవుని చక్కగా ఉపాసించడం చేత పరితృప్తిగై ఈమె అందరి యొక్క రోగాలని, శోకాలని కూడా రూపుమాపుతూ ఉంటుంది. ఈ అమ్మవారు భక్తులకి ఆయురారోగ్య యశో బలాల్ని, ఆరోగ్య భాగ్యాలని,
వృద్ధి చెందిస్తుంది. కొద్దిగా చేసేటువంటి భక్తి సేవలకి ఈ అమ్మవారు ప్రసన్నరాలవుతూ ఉంటుంది. అంచేత మానవుడు నిర్మలమైనటువంటి హృదయంతో శరణు తెచ్చినట్లయితే సాధకుడికి అతి సులభంగా పరమపదం ప్రాప్తిస్తుంది. శాస్త్రాల్లో పురాణాల్లో పేర్కొన్నటువంటి రీతిగా విధి విధానములందరినీ కూడా అనుసరించి మనము దుర్గాదేవిని ఉపాసించినట్లయితే అనవరతం భక్తి మార్గంలో అగ్రగణ్యులమై ఉంటాం. ఈ తల్లి భక్తి సేవా మార్గంలో కొద్దిగా పురోగమించడానికి సాధకుడికి ఆమె యొక్క కృపా అనుభవం అవశ్యం కలిగి తీరుతుంది. తత్తత్ ఫలితంగా ఈ దుఃఖ రూపంలో ఉండేటువంటి సంసార బాధ అంతా ఏదైతే ఉందో అదంతా కూడా భక్తుడికి సుఖదాయకంగా సుగమంగా అవుతాయి. మనుష్యుడు సహజంగా భవసాగరాన్ని తరించడం కోసం తపిస్తూ ఉంటాడు. అందుచేత ఈ తల్లి యొక్క ఉపాసన మనందరికీ కూడా మిక్కిలి సులభమైనటువంటి అత్యంత శ్రేయస్కరమైనటువంటి మార్గం. మనుష్యుడు కలిగేటువంటి ఆది వ్యాధుల నుండి సర్వదా విముక్తుడవుతాడు. సుఖ సమృద్ధి కలుగుతుంది. ఉన్నతిని పొందడానికి కానీ మనం అందరం కూడా కూష్మాండదేవిని ఉపాసించినట్లయితే ఒక్కటే ఒక రాజమార్గం ఇది. కనుక లౌకికమైనటువంటి పారలౌకికమైనటువంటి, లౌకికం అంటే మనం ఉండేటువంటిది, పారలౌకికం అంటే మన తర్వాత ఉండి ఉన్నతిని కాంక్షించేటువంటి అందరం కూడా ఈ అమ్మ యొక్క ఉపాసన ఎందే మనం అందరం కూడా సర్వదా మనం సేవా భక్తితోటి ఆ సేవ చేసుకుని తత్పరులై ఉండి తరించడానికి ఈ కూష్మాండ దుర్గాది ఉపాసన మనకి చాలా ముఖ్యంగా ఒక నవరాత్రులను కాదు, ఈ కూష్మాండ దుర్గాదేవిని కనుక చేసినట్లయితే ఎవరికైనా శారీరకంగా ఉండేటువంటి మానసిక రుగ్మతలు తొలుగుతాయని శాస్త్రంలో చెబుతారు. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా కూష్మాండ దుర్గాదేవికి కనుక హోమం చేసినట్లయితే వారందరికీ కూడా తప్పకుండా ఆరోగ్యాలు కుదిరి పడతాయి. అది ఎటువంటివైనా కూడా ఇది అనుభవంలో ఎవరికి వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంచేత మనందరం కూడా ఆరోగ్యాన్ని గురించి ఎక్కువ కాంక్షించేటువంటి వాళ్ళం కాబట్టి సాంసారిక బాధలు తొలగించుకోవడానికి మనం ఎక్కువ కూడా తపన చెందుతూ ఉంటాం. కాబట్టి ఈ దుర్గాదేవిని ఆరాధించి మనం అందరం కూడా సుఖ సంతోషంగా ఉందాం. ఈ దేవిని ఎప్పుడు కూడా నిరంతరం ఆరాధిద్దాం అంది చెబుతూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వరోగప్రశమనీ సర్వోపద్రవనాశినీ సర్వకామప్రదే దుర్గే కూష్మాండ దుర్గే దేవి నమస్తస్యై 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 నమో నమః. హరి ఓం తత్సతు. బ్రహ్మార్పణం అస్తు. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి.